ఈ రోజున నేను చెప్పడానికి ముఖ్య కారణం, నేను ఇక్కడ రావడానికి ముఖ్య కారణం శ్రీ నరేంద్ర మోడీ గారు. నేను ఎప్పుడు నాకు చాలామంది విప్లవ భావాలు ఉన్న స్నేహితులు ఉన్నారు. చాలామంది నాకంటే ఇష్టం, ఈ రోజుకి వాళ్ళంటే నాకు ప్రేమ. కానీ ఈరోజు నేను ప్రతి ఒక్కరూ వాళ్ళందరూ నాకు చాలామందికి నేను చాలా దూరం అయిపోయాను. జనసేన పార్టీ పెట్టాక అది జనసేన కాదు, మోడీ గారి సేన అంటారు. మరి దేశాన్ని అభివృద్ధి చేసే వ్యక్తి కోసం జనసేన పాటుపడితే తప్పేంటి? ఆయన విజయం కోసం శ్రమిస్తే తప్పేంటి? నాకేం తప్పు అనిపించలా. దానికి ఎవరు నన్ను ఏమనుకున్నా నేను భయపడను. నువ్వు మోడీ గారికి ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి నేను సపోర్ట్ చేస్తే నాకు చాలామంది శత్రువులు అయ్యారు. నేను అలాంటి శత్రువుల్ని, వాడి శత్రుత్వాన్ని నేను భయపడను, తీసుకుంటాను. దేశం కోసం, దేశ లక్ష్యాల కోసం, మనందరి కోసం, రాబోయే తరాల యువత కోసం, ఇప్పుడున్న యువత కోసం నేను ఎలాంటి ఇబ్బందుల్ని, ఎలాంటి సమస్యలను ఎదుర్కోవడానికి నేను చాలా సిద్ధంగా ఉన్నాను. నాకు ఆ భయం లేదు. ఎప్పుడు జీవితంలో వెనకడిగాను. ఒకసారి నిర్ణయం తీసుకుంటే ముందుకెళ్తాను తప్ప ఇంకెప్పుడు వెనకడిగాను. మోడీ గారిని నేను గుజరాత్లో కలవడం జరిగింది. కలిసినప్పుడు ఆయన దగ్గర నేను ఒకటే డిసిప్లిన్ చూశాను. ఇంకా ఏ పొలిటికల్ పార్టీ ఆఫీస్లో చూడాల, ఒక మోదీ గారి దగ్గరే చూశాను. ఆయన చుట్టూ మొత్తం పాన్ పరాగులు వేసుకొని అటు ఇటు తిరిగే మనుషులు లేరు. కేవలం డిసిప్లైన్గా ప్రజల కోసం పనిచేసే నాయకులు, సేవకులే ఉన్నారు ఆయన చుట్టూ, ఇంకెవరు లేరు.